వార్డుల్లో ఈరోజు నర్సరావుపేటలో ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున జనం ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ కోడ్ రాకముందు భయంతో ఉన్నారో ఆ భయం అంతా కూడా పక్కకి తోసి ఇప్పుడు జనం అంతా కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా అటు ఓసీలు, బీసీలు, ముఖ్యంగా మైనారిటీస్, ముస్లిం సోదరులు చాలా పెద్ద ఎత్తున వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ కేసులు పెడతారని లేకపోతే ఇంకోటని ఆ భయం అంతా తొలగిపోయింది. ఇప్పుడు నిజంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్థమవుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ విధంగా ఎలక్షన్ వదిలేసింది, ఏ విధంగా క్యాడర్ని వదిలేస్తే జరిగే ప్రమాదాలు ఏంటి అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి అర్థమవుతూ ఉంది. పూర్తిగా వారు ఎలక్షన్ నుంచి పక్కకు తప్పుకున్నారు క్యాడర్ అంతా కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళే వచ్చి ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు, టీడీపీ పార్టీలో చేరుతా ఉన్నారు. కాబట్టి వారు వచ్చే వాళ్ళందరికీ కూడా మేము స్వాగతిస్తాము. తప్పకుండా వారికి ఇచ్చే గౌరవం తప్పకుండా ఇస్తాము. తప్పకుండా ఈ 13వ తారీఖున ఎలక్షన్, మే 13వ తారీఖున ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగానే ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా నర్సరావుపేటలో కూడా అరవింద్ బాబు గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ బాబు, అదేవిధంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, మరి జనసేన, బీజేపీ, టీడీపీ మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఇవాళ మేము అందరం కూడా 6, 7, 8 వార్డులు ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడ ఒకటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా మరి వైసీపీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు చాలామంది మరి ఉమ్మడి పార్టీలోకి వలస రావడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీలో చేరి అందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారు. 5 ఏళ్లుగా అవినీతి ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్మార్గాలను భరించడానికి వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీడియా వాళ్ళని భయపెట్టి మీ పార్టీలో చేర్చుకున్నావు. ఎవరైనా వైసీపీ నుంచి వస్తే టీడీపీలోకి వచ్చిన వాళ్ళు కూడా భయపడుతున్నావు వెనక్కి బొమ్మని. ఇదంతా మంచి పద్ధతి కాదు. నేను మీద ఇష్టం లేక వీళ్ళందరూ మా పార్టీలో చేరుతున్నారు, గుర్తుపెట్టుకోండి. 2019లో మీకు అవకాశం ఇచ్చారు, 2 సార్లు ఇచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇంక అవకాశం లేదు. రేపు రాబోయే ఎమ్మెల్యే మీ అరవింద్ బాబు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు. ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మరి ప్రజల్లో ఉన్నాము, మేము వారి కోసం మేము పనిచేస్తున్నాము. మరి మీడియా ద్వారా మేము తెలియజేసేది ఒకటే, రేపు రాబోయే ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండతోటి, మోడీ గారి దీవెనలతోటి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ గెలవబోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ నర్సరావుపేట నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా ఒక ఆలోచనలో పడింది. ఎవరు మనకి న్యాయం చేశారు, ఎవరు మనకి షాదీఖానా కట్టారు, అలాగనే ఎవరు మొలకలూరులో ముస్లిం కమ్యూనిటీ కోసం హాస్టల్స్ కట్టారు, అలాగనే చిన్న తొరకపాలెం, పెద్ద తొరకపాలెంలో ఎవరు ముస్లిం కమ్యూనిటీ కోసం స్కూల్స్ ఎన్ని కట్టారో కూడా వాళ్ళంతా కూడా ఆలోచనలోకి వచ్చారు. ఇవాళ 2019కి ముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి మొత్తాన్ని కూడా, కడుతున్నటువంటి హాస్టల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి వాటిని కంప్లీట్ చేయకుండా ముస్లిం కమ్యూనిటీకి ఏ రకంగా ద్రోహం చేశారో కూడా ఇవాళ వాళ్ళు తెలుసుకున్నారు. నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా వన్ సైడ్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి చదలవాడ అరవింద్ బాబు గారికి, లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి వన్ సైడ్గా ఓట్లు అయిపోతూ ఉన్నారు. నర్సరావుపేట పట్టణంలో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. థ్యాంక్ యూ.